ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు మీరు? మేము మా ఇల్లుని మళ్ళీ మాకు తెచ్చుకోనికి ప్రొటెస్ట్ చేస్తున్నాము. మా స్కూల్ అన్నీ పోకుండా, మా ఎగ్జామ్స్ అన్నీ అటెండ్ కాకుండా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము. స్కూల్ కూడా పోవట్లేదు? స్కూల్కి పోవట్లేదు. ఇవాళ మాకు ఎగ్జామ్ ఉండే, అయినా కానీ మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి మేము పట్టుకున్నాం. ఈ వయసులో కూడా ఈ ప్రొటెస్ట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి మీకు. ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి ఎట్లో మేము తీసుకుంటామని చెప్తున్నాడు, ఏం చెప్తారు? సార్ అయితే చాలా పెద్ద స్టెప్ తీసుకుంటున్నారు, చాలా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము ఓట్ చేస్తేనే కదా ఆయన గెలిచాడు. ఇట్లా చేస్తారని మేము అస్సలు అనుకోలేదు. మా పేరెంట్స్ ఓట్ చేస్తేనే గెలిచాడు కదా, ఇట్లా చేస్తారని అనుకోలేదు. ఎవరైనా సీఎం అంటే ఎవరికైనా ప్రజలకి హెల్ప్ చేయాలని ఉంటుంది, కానీ ఇట్లా మమ్మల్ని రోడ్ మీద పడేయాలని ఉండదు. ఇంకోటి, అసలు గాంధీ స్టాచ్యూకి మా అపార్ట్మెంట్కి అసలు సంబంధం లేదు. ఎన్ని ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ కట్టుకోవచ్చు. ఇదే కావాలని కాదు. ఏంటంటే రీజన్ మమ్మల్ని ఊరికే ఇట్లా భయపెట్టాలని. 0% ఉంది, దీనికి డేంజర్ జోన్లో ఉందని మమ్మల్ని బయట పెట్టిస్తున్నారు. కానీ మేమైతే అస్సలు భయపడము. కేటీఆర్ సార్ వచ్చిండు, మాకు చాలా ధైర్యం ఇచ్చారు. మాకు ఇప్పుడు మేము అసలు ఎంతైనా పోరాడిస్తాం.